ఏడుకొండల ఎంకన్న గుడికాడ టీటీడీ పాలకవర్గం మీటింగ్ అయిందట. మొన్నటిసారి కొత్తగా చైర్మన్గా ఎన్నికైన బిఆర్ నాయుడు సారు హాజరుపడ్డాడట. తిరుపతి గుళ్ళే హిందువులు తప్పితే ఇంకెవరు ఉండొద్దని అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళేమన్నా కొత్త ముచ్చట చెప్పిండా అంటే ఏమో, మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మొదటిసారి బిఆర్ నాయుడు సారు అధ్యక్షతన కొత్త పాలక వర్గం మీటింగ్ సురువు చేసిర్రు. మొదలు ఏడుకొండల ఎంకన్న స్వామిని మనసులో తలుచుకొని అందరిట్లా కూర్చొని సమావేశం శాలి చేసినట్టే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి గుడి మీద తీరొక్క తీరు లడాయిలు నడిచినాయి. లడ్డు పంచాయతీ అయితే పెద్ద ఎత్తున అయ్యింది కదా, దాని గురించి కూడా మాట్లాడిరట. తిరుపతి గురించి ఇప్పటి సంది ఎవ్వరు కూడా ఏమనకుండా ఏపీ సర్కారు కూడా కానూను పట్టుకొస్తుందట. టీటీడీ బోర్డు సభ్యులు మంచిగా పనిచేసి స్వామివారి సన్నిధిలో సకల సౌలతులు చక్కదిద్దే పనిలా ఉండేటట్టు చూసుకోవాలి. ఏడ చిన్న తక్లీఫ్ కూడా ఉండొద్దు. లడ్డు తయారు చేసేటప్పుడు నెయ్యి మంచిది వాడాలి అని చెప్పుకొచ్చిరట. అట్లనే తిరుపతిలో హిందువుల గురించి కూడా కాకుండా వేరే మతాలకు చెందినోళ్ళ గురించి కూడా బీఆర్ఎస్ నాయుడు సారు ఇట్లా అనుకోవచ్చుండు. అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇన్నారా ఏమంటుండో, టీటీడీలో హిందువులు కాకుండా వేరే మతాలలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు వీఆర్ఏ లేకుంటే ఏపీ సర్కార్తో మాట్లాడి మున్సిపాలనన్నా రెవెన్యూ శాఖలనన్నా నౌకర్లు ఇస్తామని అనుకొచ్చుండు. చూడాలి మరి కొత్త చైర్మన్ గారి పర్యవేక్షణల పనులు ఎట్లా నడుస్తాయో ఏం కథనో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.